రాటిక నాయుడుగిరి అనే పదాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి పార్థసారథి. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా చంద్రబాబు పేరు ప్రకటించడం శుభసూచకమన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిందని చెప్పారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తన అనుభవంతో వ్యవస్థలన్నీ చక్కబెట్టారని తెలిపారు పార్థసారథి. దాదాపు ఎనర్జీలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాదాపు 13.5 లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూస్ కుదిరినాయి. ఆల్రెడీ 8.5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయిపోయినాయి. వీరికి సంబంధించి భూ కేటాయింపుల్లో కానివ్వండి, లేదా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల్లో కానివ్వండి, ఎటువంటి సమస్య లేకోకుండా కలెక్టర్స్ మానిటర్ చేస్తూ ఎవ్రీ మంత్ ప్రతి జిల్లాలో కూడా ఎటువంటి ఎంఓయూ జరిగింది, ఏ సంస్థతో ఎంఓయూ జరిగింది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎనర్జీనా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఇచ్చారో వాటిని ప్రతి నెల కూడా రివ్యూ చేస్తూ అవి త్వరితగతిన వారికి సమస్యను పరిష్కరించి వెంటనే అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.